ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రియులరా, అపొస్తలుడైన పౌలు కేవలము కొలస్సీలో ఉన్నవారికి మాత్రమే కాదండి, మరి ఆయన రాసిన ప్రతి పత్రిక కూడా నేటి ప్రజలకు, అలాగే ఈ దినము దేవుని మందిరాలలో నింపబడుతున్న సంఘ విశ్వాసులకు కూడా ఎంతో ఉజ్జీవముగా ఉంటాయండి పౌలు గారి పత్రికలు. ఇక్కడ అద్భుతమైన ఒక మాట మనం చూస్తున్నాం. ఆ కుమారుని యందంటే యేసుక్రీస్తు వారి యందు మనకి విమోచన కలుగుతుంది, అంటే పాప క్షమాపణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మరి పాప భారం అనేది ఎంతో ఎంతో మోయలేని భారం అండి. అటువంటి భారమును తొలగించేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో చేసిన తప్పులను బట్టి, ఎన్నో చేసిన క్రియలను బట్టి పాపం అనేది వస్తూ ఉంటుంది. మరి శారీరకముగా పాపము చేస్తూనే ఉంటారు. మరి ప్రియమైన వాళ్ళరా, జన్మ పాపములు, కర్మ పాపములు, ఇలా వివిధ రకాలమైన పాపాలతో మనిషి నింపబడుతూ ఉంటాడు. వాటికి మరి శారీరకంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది శిక్ష భరిస్తూ ఉంటారు, అలాగే ఆత్మీయంగా కూడా శిక్ష భరిస్తూ ఉంటారు. అలా కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ పాపము నుండి పరిశుద్ధతలోనికి రావాలి, విమోచనలోనికి రావాలి అంటూ యేసుక్రీస్తు వారే విమోచకుడిగా మారి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నారు. అంటే క్రీస్తులోనికి వస్తే క్రీస్తు పాప క్షమాపణ ఖచ్చితముగా కలిగిస్తాడు, పాపముల నుండి విడిపిస్తాడండి, ఆ పాప భారము నుండి విడిపిస్తాడు. చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటారు, ఎందుకంటే పాపం అనేది సులువుగా చిక్కులు పెట్టేదండి. కావున ఆ పాపం వలన వచ్చే జీతము మరణము కాబట్టి దాని నుండి విడిపిస్తాడండి. ప్రియమైన వాళ్ళారా, ఆ అగ్నిగుండమనే ఆ మరణము నుండి దేవుడు విడిపిస్తాడు. కావున ఎల్లప్పుడూ కూడా ప్రభు ఎదుట పాప క్షమాపణ అనేది ఉన్నదని గుర్తెరగాలి. ఎందుకంటే ఆయన క్షమించువాడు, శిక్షించువాడు కాదు. ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించువాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.